నందికొండ జిల్లా సాత్తానుకూలం ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు, తండ్రి కొడుకులు. వాళ్ళు మొబైల్ షాప్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు 2020 జూన్లో జరిగింది ఈ ఘటన. వాళ్ళు మొబైల్ షాప్ నిర్వహిస్తున్నారు. అప్పుడు లాక్డౌన్ సమయం ఉంది. టైమింగ్స్ కూడా ప్రభుత్వం నిర్దేశించింది, ఈ టైం వరకు ఎవరు కూడా బయట తిరగొద్దు అని చెప్పి. అయితే వాళ్ళు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నారు. వాళ్ళు ఆ షాపులో కరోనా నిబంధనలు పాటిస్తూనే ఉన్నారు. టైం ఎక్కడ వాళ్ళు దాటిపోలా. కానీ ఈ పోలీసులు ఏం చేశారంటే, మొబైల్ షాపులో ఉన్నటువంటి తండ్రి జయరాజు, కుమారుడు ఫెనిక్స్ అనమాట. జయరాజు ఆ టైంలో కూర్చొని ఉన్నాడు. పోలీసులు లోపలికి వెళ్ళారు. మీరు కరోనా నిబంధనలు పాటించట్లేదు, టైమింగ్స్ పాటించట్లేదు, మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి జయరాజు తండ్రిని తీసుకెళ్లారు. ఈ విషయం ఫెనిక్స్కి తెలిసింది. కుమారుడు ఆ ఫెనిక్స్ స్టేషన్కి వచ్చాడు. స్టేషన్కి వచ్చి మా తండ్రిని ఎందుకు అరెస్ట్ చేశారు, మేము కరోనా నిబంధనలు పాటిస్తూనే ఉన్నాం కదా, ఆఫీస్ టైమ్స్ ఏదైతే నిబంధనలు పెట్టారో దానికి ఫాలో అవుతూనే ఉన్నాం కదా, ఇంకా టైం ఉంది కాబట్టి మేము ఇంకా